హాయ్ ఫ్రెండ్స్. టెస్ట్ క్రికెట్లో సెంచరీతో తిరిగి వచ్చిన భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్పై ఇప్పుడు పెద్ద వార్త వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఉన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అతని భవిష్యత్తు గురించి ఈ వార్త వచ్చింది. అయితే గత సీజన్ నుండి అతడు కొనుగోలుదారుతో కొనసాగడంపై నిరంతర ఊహాగానాలు, పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇది ముగింపుకు వస్తున్నట్టు కనిపిస్తోంది. వచ్చే సీజన్లో కూడా పంత్ను జట్టులో కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణయించినట్లు ఒక నివేదిక పేర్కొంది. అంతేకాదు ఐపీఎల్లో పంత్ జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్తో జరిగిన చెన్నై టెస్ట్లో పంత్ అద్భుత సెంచరీ చేసిన రోజునే ఈ వార్త రావడం గమనార్హం. అయితే జిఎంఆర్ స్పోర్ట్స్, జేఎస్ఎల్ స్పోర్ట్స్ యాజమాన్యంలోని కొనుగోలుదారులు అయిన ఢిల్లీ క్యాపిటల్స్ పంత్ను జట్టులో భాగంగా ఉంచాలని నిర్ణయించుకున్నట్లు క్రిక్బజ్ తన నివేదికలో తెలిపింది. మునుపటి మెగా వేలం మాదిరిగానే కొనుగోలుదారులు అత్యధిక జీతం పొందే రిషబ్ పంత్ను తన నంబర్ 1 రిటెన్షన్గా ఉంచాలని కోరుకుంటుందని నివేదికలో పేర్కొంది. ఈ వార్తతో పంత్ వచ్చే సీజన్కు ముందే ఢిల్లీ క్యాపిటల్స్ను విడిచిపెడతాడనే ఊహాగానాలకు తెరపడింది. కొన్ని వారాల క్రితం పంత్ తదుపరి సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్ళవచ్చని, కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను ఢిల్లీ కొనుగోలు చేయవచ్చని నివేదికలు పేర్కొన్నాయి. పంత్ 2016లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను కొనుగోలుదారుల్లో భాగస్వామ్యమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ గాయం తర్వాత అతడికి 2021లో జట్టు కమాండ్ ఇచ్చాడు. అప్పటి నుంచి అతడు కెప్టెన్గా ఉన్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా అతడు 2023 సీజన్లో ఆడలేకపోయాడు. కానీ అతడు 2024లో ఐపీఎల్ నుండి తిరిగి వచ్చాడు. ఢిల్లీ కెప్టెన్గా కూడా ఉన్నాడు. పంత్కు ప్రస్తుతం ఒక్కో సీజన్కు 16 కోట్లు లభిస్తున్నాయి. ఇది పెరగవచ్చు అని తెలుస్తోంది. ఎందుకంటే బీసీసీఐ వేలం పర్సుని, అంటే కొనుగోలుదారుల ఖర్చు పరిమితిని వచ్చే సీజన్లో మెగా వేలంలో ప్రస్తుతం 95 కోట్ల నుండి పెంచవచ్చు. ఇది ఆటగాళ్ల రిటెన్షన్ ఫీజులను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొత్త సీజన్లో రిటెన్షన్కు సంబంధించిన నియమాలు, నిబంధనలను బీసీసీఐ ఇంకా విడుదల చేయలేదు. దీనికి మరికొంత సమయం పడుతుంది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.